మీకోసం మస్తుగా ముచ్చట వరకు వచ్చిన దబ్బున చెప్పుకోవాలి. చలో పారి ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ముచ్చట్లు షురు. గుంపు మేస్త్రి నవ్వత్తందానొల్లా. ఇంతకు మన రాష్ట్రంలోనే పెద్ద గుంపు మేస్త్రి ఎవలు 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 ఇంకెవలు? మన రేవంత్ సారు. గుంపు మేస్త్రీలకే బ్రాండ్ అంబాసిడర్ మన రేవంత్ అన్న. ఏందొల్లా గట్ల చూస్తురు? పుసుక్కున గంత మాట అన్నదేంది అని పరిశాన్ అవుతురా? ఆయన నేను పెద్ద గుంపు మేస్త్రిని అని చెప్పుకున్నదే మన రేవంత్ సారాయే. మరి సారు వారే గర్వంగా చెప్పుకున్నందుకు నేను కూడా సగర్వంగా సార్ని ఒక్కసారన్నా అట్లా పిలవాలనా అద్దా? లేకుంటే సార్ ఫీల్ కాడా? చూసినవా నా పేరు మర్చిపోతురు, కమస్కం గుంపు మేస్త్రన్న పిలుస్తలేరు అని నారాజు అయితే ఎట్లా? అందుకే అట్లా యాదికి తెచ్చిన. ఇంతకు ఈ గుంపు మేస్త్రి ముచ్చటేందయ్యా అంటే, ఏ మాట కామాటేనోల్లా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు నేను గుంపు మేస్త్రిని, నేను అందరినీ నడిపిస్తా, పనులు చేయిస్తా అని చెప్పుకుంటాడు కదా. సార్ను ఇప్పటికే ముఖ్యమంత్రి లెక్క ఎవ్వరు చూస్తలేనని పేరు పోయింది. ఇక ఇప్పుడు గుంపు మేస్త్రి సీటు నుంచి కూడా దిగిపోతుండా ఏంది అనిపిస్తుందోలా. ఎందుకంటే రేవంత్ సార్ను ఏమని అడిగితే చాలు, నాకు ఎక్కువ ఏం తెలియదని కడుమూల మీద నూకుతుంటాడు. మొన్న శ్రీశైలం సొరంగం కాడికి పోయినప్పుడు విలేకరులు ఏదో ప్రశ్న ఎత్తే సార్ ఏమన్నాడంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకంటే ఎక్స్పర్ట్, నేను వచ్చుంటే కూడా ఈ స్థాయిలో ఇన్ని ఏజెన్సీలను నేను పూల్ చేయలేకపోతుంటే, ఇన్ని ఏజెన్సీలను పిలవాలన్న ఆలోచన కూడా నాకు రాకపోతుండే. ఇన్నరా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్తాడు అంటుండు. అంతకు ముందేమో ఇంకా దేని గురించి అడిగితే బట్ అనే పేరు చెప్తుండు. మా ప్రభుత్వం పడిపోయిన తర్వాతనే అంటే రేవంత్ రెడ్డి గానే పూర్తిగా లొంగిపోతున్నారు. సింగరేణి గనులు కేటాయించే ప్రమాదం ఉంది. సింగరేణి కూడా ప్రైవేటీకరణ కాబోతున్నారు. వీటన్నిటి విషయంలో మా మిత్రుడు పట్టి విక్రమార్క గారు స్పందించబోతున్నారు. వారు మాట్లాడతారు. ఈ విషయాలన్నిటి మీద రేపటి నుంచి స్పందిస్తాయి. ఈరోజు నేను రైతుల కోసమే ప్రస్తావించదలుచుకున్న, రైతులకు సంబంధించిన నిర్ణయాలతోనే ఏకాగ్రతతో పనిచేయాలన్న ఆలోచన ఉన్నా. దానికంటే ముందేమో కోమటిరెడ్డి సార్కి అంతా తెలుసు అనబట్టిండు. అసలు నాకు తెలియక అడుగుతా, ఏది అడిగినా వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు, వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు అంటాడేందోలా. అంటే గుంపు మేస్త్రి అవతారం సాధించిండా ఏంది? గిట్లనే అనుకుంటారు. అవు రేవంత్ సారు, ఇప్పుడు నిన్ను అందరు ఎట్లా చూస్తురు సారు? మీ తండ్లాటేంది సారు? రేవంత్ రెడ్డిని విలన్ చేస్తుంది. వద్దనేటోడు ఎట్లా వద్దన్నాడు వాడు విలనే. కావాలన్న వాళ్ళకి మీకోసం పనిచేస్తే మీరు కూడా విలన్ గా చూసినాక ఇది ఎట్లా ముందర పడుతుంది మీరు చెప్పురు నాకు. విలన్ పనులు చేస్తే విలన్ లెక్క చూస్తారు గాని ఉత్తపచ్చగా ఎందుకు చూస్తారు సారు? అనుకునేటోళ్ళు అనుకోనే సారు, మనసులో పెట్టుకొని బెంగటిల్ల కూర దయచేసి. అవుగాని సీఎం అయిన కాడికెళ్ళి ప్రతి ఒక్కరు మీ పేరు మర్చిపోతుర్రు, రైతులు మీ మీద గరం అవుతుర్రు. మరి అట్లా అయినప్పుడు మీకేమనిపిస్తుంది సారు? రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు యాజ్ ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి ఈజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. ఆ వ్యక్తితో నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా. ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత ఉండదా? ఇన్నారులా సారు చెప్పుకుంటుండు, నేను ముఖ్యమంత్రిని, నాదొక హోదా, గౌరవం ఇయ్యుర్రి అని. జరా గౌరవం అంటే ఇయ్యుర్రి. సారు మరీ అడుగుతుండు. గట్లా అడిగినప్పుడు అన్ని ఇవ్వకుంటే ఎట్లా? రేవంత్ సారు, మీరు ముఖ్యమంత్రి, నేను గౌరవం ఇస్తున్నా, ఓకేనా సార్? దిల్ ఖుషా సార్? గిట్లనే మతల బంప బుద్ధి అవుతుందట జనాలకు. అయితే గా మూడార్ల సినిమాలా గదేనుల్లా రాజమొగలు తీసిండు చూడు. గా సినిమాలా మన చిన్న ఎన్టీఆర్ జంగల పులితోని ఫైటింగ్ చేస్తాడు. ఇక ఇంకోసారేమో సింహాలను, తోడేలను, కుక్కలను ఎగేసి ఆంగ్రేజులతో పంచాది పెట్టిస్తాడు. యాదుకున్నది కదా గా సీన్లు. కానీ మన చిన్నరామరావు పులులతోని ఫైటింగ్ చేస్తే మన మోడీ సారు పులులకు పాలు పట్టించుండు. అడవి జీవాలతో ముచ్చట్లు పెట్టుడు, వాటిని దావకానకు పట్టుకుపోవుడు, ఇవన్నీ చేసిండు. మీరు చూడాలే మోడీ సార్ వారి జీవాలతో ముచ్చట ఎట్లా పెట్టిండో చూడరు. మరి అసలు పులులు సింహాలతోనే ఆడుకోవాలన్నా, ఆటితోని పంచాది పెట్టుకోవాలన్నా మన బాలయ్య బాబుతోనే లేకుంటే బుడ్డ రామరావుతోనే అవుతుంది అనుకుంటాం కదా. కానీ ఈడ ఒరిజినల్ సీన్ చూడురి. కోతులు, కొండెంగలు, పులులు, సింహాలు మన మోడీ సార్ను చూసుడుతోనే ఎంత మురిసి ముప్పందం అవుతున్నాయో. అగో సారు పాల డబ్బాతోని పాలు దాపిస్తుంది. పిల్లికో అనుకునేరా ఇంత, పిల్లి కాదు గది, పులి, చిరుత పులి. చిరుత కూనల్ని ఎత్తుకొని మరి పాలు దాపిస్తుండు.
చక్కెర కలిపిండో మరి దాంట్లో కిందనేమో సింహాల పిల్లలున్నాయి. మోడీ సార్ చుట్టుకుంటూ తిరుగుతున్నాయి సాదుకున్న కుక్కలు తిరిగినట్టు. అయితే మన మోడీ సార్ గుజరాత్లో టూర్ వేసిండు కదా, జామ్నగర్లో ఉన్న వంతర కాడికి పోయిండు. ఇది అంబానీ వాళ్ళదట. ఇంట్లో క్రూరం అంటే క్రూర మృగాలు సాగుతుండు అంబానీ కొడుకు. వీటిని చూసేందుకు పోయిండు అన్నట్టు. అయ్యో గవిటి కాడికి ఎందుకు పోయిండు, పుసుకున్న వాటి మీదట్లా పురుగు మెసులుతే ఎట్లా అని అనుకునేరు. గా క్రూర మృగాలు నా ముందట ఎంత నన్నేం చేతే అన్నట్టు సార్ తిరిగిండోళ్ళ. అగో గీడ చూడు సింహాలతో ఎట్లా కూర్చున్నాడు. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్ ఎక్కనే కొడితే కొట్టచ్చు గాక, రీల్ కోసమో ఫోటోషూట్ల కోసమో గా సార్ చేసింది. మీరు అట్లనా అనుకోవద్దు. జీవాలను కాపాడాలనే కాన్సెప్ట్ సారది. సారు జీప్లో పోతుంటే శీర్తపురి దగ్గరకు వచ్చింది కదా, నమస్తే పెడుతుందా ఇట్లా. ఆ గోగి కోత అయితే సారును చూసుడుతోనే మీదికి ఎక్కింది కదా. ఇక సింహానికి ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తుంటే దగ్గరుండి చూసి దాని మంచి షెడ్ అరుచుకున్నాడోలా. ఇక ఏనుగులు తోడేలు మొసలతో జరిసే పట్లట్ల గడిపి వాటికి కడుపు నిండా తిండి పెట్టి వాటి మంచి షెడ్ అరుచుకొని అమ్మని కొడుకుని తారీఫ్ చేసిండు. జీవాలు మంచిగా ఉన్నాయి పిల్లగా, మంచిగా దాస్తున్నావు, మందుగోళీలు అవి మంచిగానే ఎత్తానమని చెప్పి ఒక ఇట్లా జరిసేపు జీవాలకు ధైర్యం చెప్పినట్టు చేసిండు అన్నట్టు. के पान बनारस वाला कुल जाई बंद अकल का ताला। ओ के पान बनारस वाला कुल जाई बंद अकल का दाला। డాన్స్ సినిమా అమితాబ్ బచ్చను దౌడపంట కలకత్తా పానేసుకొని తుప్పరు తుప్పరు ఉంచుకుంటా పాట పాడుకుంటా డాన్సులు చేస్తాడు. అప్పట్లో జనాలు బాగా ఊగిపోయారు కదా. కానీ అదేందోనొల్ల ఈ పాన్ పరాగులు గుట్కాలు తింటే ఏమత్తదో నాకు తెలియదు. పస్స పస్స నములుతుంటారు, తుప్ప తుప్పు ఉంచుతుంటారు. మొన్న నేను సినిమాకి పోతే కూడా ఎనుకోడెవడో గుట్కా తినుకుంటూ ఉంచుడు, ఈ తుప్పుర్లు ముగటున్నోని మీద పడితే ఫుల్ లొల్లి. సినిమా చూడకుండా అయింది నాకైతే. ఇప్పుడు ఈ పాన్ పరాగుల ముచ్చట ఎందుకు తీసిన అంటే సినిమా టాకీస్లనే కాదల్లా సాక్షాత్తు అసెంబ్లీలనే గుట్కాలు తినుకుంటూ ఉంచుతురట. మరి ఎవలా గుట్కా రాయిళ్ళు ఏందా కథ అరుచుకుందాం రారి మరి దబ్బున. అద్మానం పాడుగాను ఏందోలా రాను రాను అసెంబ్లీ పార్లమెంటు అంటే విలువ లేకుంటేనే అవుతుంది. ఇగో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఇది. బడ్జెట్ మీటింగులు ఉన్నాయి. స్పీకర్ సార్ లోపలికి పోతుంటే ఆగో గల్మ కడగిట్లా కనబడ్డది. ఏందంటే ఎవరో గుట్కనో పాన్ పరాగో పసపస తిని అసెంబ్లీ హాల్ని ఉంచిరు. పెయింట్ కొట్టినట్టు చూడురు ఎట్లు మేసిరో. అసలు ఇది అసెంబ్లీనా లేకుంటే ఇంకేమన్నా? అట్లా పాన్ పరాగ్ తిని ఉంచింది కూడా ఒక ఎమ్మెల్యేనేనట. సీసీటీవీలో కూడా పట్టది. ఇక స్పీకర్ సారు ఎమ్మెల్యేల మీద గరమైండు. ఎవరుంచిరో నాకు తెలుసు, వచ్చి చెంపలేసుకోవాలని చెప్పిండు. కానీ వాళ్ళు బయట వాళ్ళే. ఇక ఆనే ఉన్న అటెండర్తో స్పీకర్ సార్ దగ్గరుండి సాఫ్ చేయించిండు. అసలు నన్ను అడుగుతే అట్లా ఉంచిన వాళ్ళతోనే దుడిపియనుండే. అట్లయితేనే వాళ్ళకి బుద్ధచ్చు కావచ్చు.
లేకుంటేందువల్ల అసెంబ్లీ అంటే పవిత్రంగా చూసుకుంటాం. జనం గోసలు బయట పెట్టుకునే జాగా. జనాలు ఈళ్లను గెలిపిస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతారు లీడర్లు. అసంటి జాగను పాన్ పరాగులు గుట్కలతోనే ఎమ్మెల్యేలే ఖరాబ్ చేసిరంటే ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేలు గొప్పోళ్ళు అంటే గొప్పోళ్ళు పోరి. నిదానమే ప్రధానం. ట్రాఫిక్ నియమాలను పాటించండి. నెత్తికి హెల్మెట్ ధరించండి. అతివేగం ప్రమాదకరం. డ్రైవర్ అన్నా జర భద్రం. మనం రోడ్ మీద పోతుంటే గిసోంటి రాతలు కనబడతాయి. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా తాపుకోసారి చెప్తూనే ఉంటారు. వాళ్ళేంది ఇగో నేనే ఈడ కుర్చీలో కూర్చొని ఎన్నో మట్ట చెప్పిన రోడ్డు మీద జర పైలమని. కానీ ఈ చెవు నుంచి ఇంకో చెవు నుంచి ఇడిచిపెడతారు. ఏం పోకట్నో ఏమో పోరి, ఏమన్నా అంటేనేమో కోపాలు, మేము ఎట్లా పోతే మీకేంది అని. అరే టక్కర్లు అయితాయిరా నాయన అంటే వినరు. ఇగో ఇలా చూడరు ఎంత అద్మానం చేసిరో. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. మహారాష్ట్ర నాందేడ్ హైవే మీదనుల్లా అగో ఆడికెళ్ళి బస్ వస్తుందా 50-60 మంది ఉన్నారు కావచ్చు. ఇటుకెళ్ళేమో బండోడ తండేనికి గోగాన్ని కూర్చోబెట్టుకుని. అంతల్నే ఏమైందంటే రామచంద్ర ఈ బండైన కుబ్బా కదా, వానికి అట్లా పోవాలని ఎందుకు అనిపించచ్చు. ఈ బస్సు డ్రైవర్ కూడా నోళ్ళ టక్కర్ కావద్దని ఎట్టెట్లునో మలుపుకుంటా బస్సే బోల్తా పడతట్టు చేసిండు. ఇక బండోడేమో ఆరాంసే పోతుండు. వీళ్ళిద్దరి కోసం 60 మంది ఎటవటమాయే. పండ్ల పని ఈడ చూడురిగా. ఈడ రోడ్డు మీద ముసలవ్వ నడుచుకుంటూ వస్తాంది కదా, పాపం ఏం కాయలున్నదో. అప్పుడే ఒక పెళ్లికారు వచ్చింది. నీ కథ సల్లగుండా ఏం స్పీడ్ రా నాయన, ఎనుకున్నోళ్ళను గుద్దనే గుద్దబోయిండు కారోడు. అది ఇంకా పెళ్లి కారట. పెళ్లి చేసుకునేందుకు తొందర పడుతుండా, పెళ్లి అయిపోయినాక జల్ది ఇంటికి పోదాం అనుకుంటుండా. కానీ అవ్వనైతే జరంతల బయటపడ్డది. వెనక గంత పెద్ద టక్కరే ఆగమాగమైనా మర్రి చూడకుండా పోతుంది చూడు. ఇక ఇప్పుడు గీ ధూమ్ సినిమా ఒరిజినల్ సీన్ చూడాలి. బండిని గాలినే నడుపుతుండు కదా, అసలు డైరెక్ట్ గుద్దిండు, నిలబడ్డాడు. ఇంకా నా అయ్యం ఏం కాలే కాదల్లా. ఏం మావులో చేద్దామని గింత స్పీడ్గా పోతురు వీళ్ళు. అసలు ఏమెత్తిపోతుందని గింత ఆగం కావచ్చు. వీళ్ళకేంది మంచిగా టక్కలు వేసుకుంటారు, దావకాన్లం అంటారు, డబ్బాల రొట్టెలు తినుకుంటూ ఉంటారు. అవస్థ అంతా ఇంట్లోకే నాయే. నేను చెప్పేది ఏంటంటే పానం కంటే ఏది ఎక్కువ కాదు. లేటుగా పోతే కొంపలు మునిగేది ఏం ఉంటుంది. రోడ్డు మీదకి వచ్చినప్పుడు కుటుంబాలను యాద్ చేసుకుంటే నెమ్మదిగానే పోర్రి. అంతే నేను చెప్పేది. అయితే మీకు ఒకటి చెప్పాలి, మా అన్నతోని నాకు దిమాగ్ ఖరాబ్ వల్ల పైసలు చేతులు లేనప్పుడు షెల్లా ఒక 2000 ఇవ్వవా, నా బంగారం కావు, నా తల్లివి కావు, నాకు జీతం బడుడుతోనే ఇత్తనే అని సతాయిస్తాడోళ్ళ. మరి నా దగ్గర ఉన్నాయా లేవా గవా ఆలోచించాడు. ఇక ఎంత అయినా అన్నా కదా, ఎట్లనో చేసి మొన్న పైసలు వేసిన కథం. పైసలు వేసుడుతోనే మల్లె తీగకు పందిరి బోలే, మస్క సీకటిలో ఎన్నెల బోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా అని పాటతో నన్ను ఉబ్బిచ్చే ఉపాయం చేసిండు. ఈ పాట అద్దు గీటద్దు కానీ నేను ఇచ్చిన పైసలు మళ్ళీ తిరిగి చాలని చెప్పిన. కానీ ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా అలుక్కున్నా గులుక్కున్నా అన్నా చెల్లెళ్ళ నడుమ మస్తు పాయరం ఉంటుందోలా. చెల్లె సంతోషం కోసం అన్నలు ఏమన్నా చేయాలనుకుంటారు కదా. అగో అసోంటి అన్నే చెల్లె కోసం ఏం చేసిండో ఎరికేనా చూడురు మీరేగా. మన హనుమకొండ జిల్లా అయినవోళ్ళ ఒక పెళ్ళైతుందిలా. పెళ్లి పిల్లకు నాయన లేడు, పోయినేడాది కాలం చేసిండట.
అన్నున్నాడు దగ్గరుండి లగ్గం చేసిండు. ఇక చెల్లె పెండ్లికి ఆ అన్న ఏమి నామిచ్చిండో చూడాలి మీరు. చూసిరా నిలువెత్తు మనిషి విగ్రహము పెండ్లి పిల్లోల నాయనదే. పెండ్లిల నాయన లేని లోటు ఉండద్దని అన్ననే చెల్లె కోసం ఇట్లా విగ్రహం తయారు చేయించి ఈయన అమ్గిచ్చిండు. కాలం చేసిన మనిషి విగ్రహం పెండ్లి పందిర్ల కనబడుతోనే అందరి పానం కలుపుకుమన్నదుల్లా పెండ్లి పిల్లనైతే పట్టుకొని ఏడ్చింది. నిజంగా చెల్లె కోసం ఈ అన్న మర్చిపోలేని ఈనామిచ్చిండు కదా. బతుకు తెరువు కానీ అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. తెలంగాణ రానప్పుడు గిసొంటి పాటలు బాధపడుకుంటా వాడేది. మన కేసీఆర్ సార్ కూడా ఉద్యమం అప్పుడు ఎన్నో మాటలు చెప్పిండు. తెలంగాణ అంటే బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి లెక్క అయిపోయింది అని. తెలంగాణ తెచ్చుకున్నాం, రాతలు మార్చుకున్నాం. దుబాయ్ పోయే విమానాలు తగ్గినాయి, బొంబాయి బస్సులకు జనాలే లేకుండే. మన రాష్ట్రంలో మనం మన పనులు చేసుకుంటున్నాం. 10 ఏళ్ళ తెలంగాణ రాత ఇగో 15 నెలలనే తిర్రమర్ర అయిపోయిందోల్లా. మళ్ళా దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి కథ కాటికి వచ్చింది. నేనేదో ఎట్టికి చెప్తలేను, కల్పించి చెప్తలేను, మీరే చూడురి గవాయి. అసలు మనం తెలంగాణ తెచ్చుకున్నదే ఈ దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి కథ ఉండద్దని. అట్లనే గడిచినాయి 9 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు దుబాయ్ బొంబాయి తోవలు కిటకిలలాడుతా అన్నాయి. ఇక చెయ్యిపాటి ప్రభుత్వం మీద నమ్మకం లేక ఉన్నూరును కన్నతల్లిని విడిచిపెట్టి మళ్ళా దుబాయ్ తోవ పడుతురు. ఇగో రాజన్న సిరిసిల్ల జిల్లా దుమాలలో ఉండే మల్యాల బాబు ఇక సర్కారు నౌకరు దొరకది, వ్యవసాయం దండుగ లెక్క మారింది, అవుట్ ఆఫ్ కన్న పోయి రెక్కల కట్టం చేసుకుంటా అనుకుంటా ఇగో దుబాయ్ తోవ పట్టిండు. ఇంట్లోళ్లకు టాటా చెప్పి చెయ్యిపాటి ప్రభుత్వానికి దండం పెట్టి బతుకు తెరువు కోసం గల్ఫ్ విమానం ఎక్కుతుండు. ఈ అన్న బాధ మీరేనూరి. నేను ఎంఎస్సి బీఈడి వరకు చదువుకున్నాను సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేకుండా కాలయాపన చేస్తుంది. ఇలాగే చదువుకుంటూ ఉంటే కుటుంబ పోషణ భారం అవుతుందనే ఉద్దేశంతో, అలాగే వ్యవసాయం కూడా ఉన్న ఎకరం పొలంలో వరేస్తే అది కూడా ఎండిపోయే పరిస్థితి వస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా కుటుంబాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గల్ఫ్ వెళ్ళడం జరుగుతుంది. ఇగో ఇది మన ప్రభుత్వం పనితీరు. ఏందిది అసలు? ఏ వలసద్దని తెలంగాణ తెచ్చుకున్నాము, వ్యవసాయాన్ని పండుగ లెక్క చేసుకున్నాము, ఇప్పుడంతా మారిపాయే. మళ్ళా మునుపటి కరువు కాలం వచ్చే. రేవంత్ సారు చూస్తున్నవా సారు మీరు తెచ్చిన మార్పు? అయ్యో ఇవాళ ఏం వారము? మంగళవారమా బుజారమా? గుడికి పోదామనుకున్నా. రేపన్న ఎట్లనన్నా పోవాలే, చిన్న మొక్కున్నది అన్నట్టు. గుడి అంటే యాదకొచ్చింది. గుడికి పోయినాక దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ ఒక ఎత్తు అయితే, గుడి లోపలికి పోయేటప్పుడు చెప్పులు బయట ఇడతాం కదా, గా చెప్పులను కాపాడుకుని ఇంకో ఎత్తులా. నాకైతే నా చెప్పులు ఉన్నాయా లేదా, ఉన్నాయా ఎవరైనా ఎత్తుకపోయిరాయో గిట్లనే కొట్టుకుంటుంది. మొన్ననే కొత్త చెప్పులు పోయినాయి. అంతకుముందేమో ఒక చెప్పు పోయింది, ఇంకో చెప్పు దొరికింది. ఆ ఒక చెప్పుని ఏం చేసుకోవాలని దాన్ని కూడా పడేసిన. ఇక నా గాశారం చూడు, అది పడేసినాక పోయిందనుకుని చెప్పు కనబడ్డది. సరే ఇప్పుడు మనం కాశీకి పోదాం. ఆడ చెప్పుల కుప్పలు కాదు కొండలే ఉన్నాయట. ఎందుకు అరుచుకుందాం రారి. వామ్మో చూసిరా, చెప్పులు గుట్టలు గుట్టలే ఉన్నాయి. వీటిని తీసేసేదందుకు లారీలు ప్రొక్లైనర్లు జేసీబీలే తెస్తుర్రు.
మన అయోధ్య రామ మందిరం కాడనుల్లా ఈ చెప్పులు గుట్ట లెక్క వేరుకపోయినాయి. అయితే ప్రయాగ్రాజ్లో మొన్నటిదాకా కుంభమేళా నడిచింది కదా, కుంభమేళాకి వచ్చిన వాళ్ళు పండ్ల పని అయోధ్య రాముల వారిని కూడా దర్శనం చేసుకునేందుకు పోయిర్రు. గుడి లోపలికి పోయేటప్పుడు చెప్పులు బయట ఇడిచిరు. మళ్ళా వాపస్ మరి రావాలంటే ఇంకో తోపలికెళ్ళి రావాలి. అట్లా ఇంకా తోపలికెళ్ళి వచ్చి ఈ చెప్పులను తీసుకోవాలంటే దగ్గర 5-6 కిలోమీటర్లు నడిచి రావాలట. ఇక ఈ చెప్పుల కోసం 6 కిలోమీటర్లు ఎవరు నడతాడు? బయటనే ఏదన్నా దుకాణంలో 100 రూపాయల జత కొందాంతి అనుకున్నట్టున్నది. చెప్పుల నాన్న ఇడిచిపెట్టి అటు నుంచి అటే పోయిర్రు. ఇక గట్లు ఇడిచిన చెప్పులకి ఇట్లా కొండలు గుట్టలేక మారిపోయినాయి. ఇక వీటిని ఎత్తి పడేయాలంటే మున్సిపాలిటీ ఆఫీసర్లకు పెద్ద నెత్తి నొప్పి వచ్చినట్టు అవుతుందట. మొత్తానికి రాముల వారి గుడికి వచ్చి చెప్పులు ఇడిచిపెట్టి అక్కడ ఆఫీసర్లకు ఇంకో పెద్ద పని అప్పచెప్పిరు భక్తులు. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట గివ్వలా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నా కదా, మస్తుగా చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలంటే న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.